నమస్తే. నాగబాబు గారు త్యాగానికి ప్రతిరూపం అని చెప్పాలి. ఎందుకంటే త్యాగంలో ఒక గొప్ప అన్న, గొప్ప తమ్ముడు అని చెప్పాలి. ఎందుకంటే ప్రజారాజ్యం సమయంలో నాగబాబు గారు ఏ ఒక్క పదవి ఆశించారు. చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలు గెలిచినప్పటికీ 294 స్థానాల్లో నాగబాబు గారు కనీసం పోటీ కూడా చేయలేదు. తదనంతరం కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి గారు కేంద్ర మంత్రి పొందితే నాగబాబు గారు కనీసం ఒక కార్పొరేట్ పదవి కూడా పొందారు. అంత గొప్ప త్యాగం చేశారు. అందుకే గొప్ప అన్న, గొప్ప తమ్ముడయ్యారు. చిరంజీవి గారికి గొప్ప తమ్ముడయ్యారు. నాకు గొప్ప అన్న ఎలా అయ్యారో తెలుసు. త్యాగానికి ప్రతిరూపంలో అన్న ఎలా తెలుసు. జనసేన పార్టీ గత 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ వెంట 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ నిస్వార్థంగా 2024లో ఎంపీగా పోటీ చేయిస్తాము, పోటీకి టికెట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా టికెట్ ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ ఏం ఆశించుకుంటారు? నిస్వార్థమైన ఏం ఆశించుకుంటారు? జనసేన పార్టీ పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరుండి గెలిపించారు. మీకు ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రుణపడి ఉంటారు నాకు. ఎందుకంటే 10 సంవత్సరాల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ విషయం లేదు. ఇప్పుడు మీ రూపంలో పవన్ కళ్యాణ్ గారి విజయానికి మీరు చేసిన త్యాగం కావచ్చు, మీరు చేసిన కష్టం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీ పాత్ర అయితే చాలా ఉందని మేము జనసైనికులైన మేము చాలా బలంగా నమ్ముతున్నాం. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితాంతం మీరు ఎక్కడున్నా, జనసేన పార్టీలో ఉన్నా, వేరే పార్టీలో ఎక్కడున్నా కూడా చాలా అభిమానం. అంత మంచి ఫలాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.